పండుగ పూట తెలుగు వాళ్ళతో మాట్లాడటం. ఇట్స్ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. Shiva, you were telling me something. I just forgot what you were talking about. నచ్చుడు అప్పుడే వచ్చేస్తుంది. ఏంటంటే ఫ్రేమ్ లో ఎగ్జాక్ట్లీ వాట్ యూ సే కలర్ఫుల్ మూవీస్ వెరీ కలర్ఫుల్ అండ్ ఎగ్జాక్ట్లీ చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. యా ఎగ్జాక్ట్లీ. ఐ జస్ట్ సో ఈ ఫ్రేమ్ లో మనం అన్ని చూసేది ఫుల్ బ్యూటీ అండ్ కలర్ఫుల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ షూటింగ్ స్పాట్ లో చెప్తున్నాను, ఆ ఫ్రేమ్ దాకా అందంగా ఉంటుంది. కొంచెం లెఫ్ట్ ప్యాన్ చేశారంటే మొత్తం వచ్చేసి అన్ని ఎక్కడంటే అన్ని లైట్స్ కానీ ఈ టేబుల్స్ కానీ సెట్ ప్రాపర్టీస్ కానీ మనుషులు కానీ అందరూ కుప్పలు కుప్పలు కొంటారు అనమాట. సో నేను స్క్రీన్ వెనకనే చూడాలి మనం. యాక్చువల్గా స్క్రీన్ అంటే ఏంటి, అక్కడ షూటింగ్ స్పాట్ లో కెమెరా, వాట్ ఇస్ బిహైండ్ ది కెమెరా అని చూసారంటే యూ నో వాట్ ఇస్ ఇండస్ట్రీ మీన్స్ లైక్ హౌ వాట్ ఇస్ ద హార్డ్ వర్క్ దేర్ అండ్ హౌ ఆర్ పీపుల్ దేర్ అండ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది వర్క్, హౌ ప్రీ ప్లాన్ ఉంటుంది అండ్ ఇట్స్ ఆల్ లైక్ కాంపిటీషన్ లాగా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ అ వెరీ పబ్లిక్ జాబ్ కదా శివ. ఇట్స్ నాట్ లైక్ మనం ఆఫీస్కి వెళ్తాం మన పాటుకు మనం పని చేసుకుంటాము, ఒక మీటింగ్కి వెళ్తే దెన్ వీఆర్ ఇన్ అ క్రౌడ్. బట్ ఒక మూవీ అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు ఒక చోటు యాక్ట్ చేస్తున్నారు అంటే మీ చుట్టూరా దేర్ ఇస్ నాట్ జస్ట్ ఎ కో స్టార్ అండ్ ఎ కెమెరామ్యాన్ అండ్ ఎ డైరెక్టర్. ఇట్స్ లైక్ ఒక పెద్ద టీమ్ ఉంటది, స్పాట్ బాయ్స్ ఉంటారు. సో ఐ మీన్ ఇస్ ఇట్ రియలీ క్రాఫ్ట్ ఉంటుంది. 24 క్రాఫ్ట్ విల్ బి వర్కింగ్. 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 24 departments, production. There will be a lot of people. It will be like more than 250 people in a location. And ఇంత డోంట్ యూ ఫీల్ లైక్ కొంచెం కూడా ప్రైవసీ లేదు అని ఎప్పుడైనా అనిపిస్తుందా ఇట్లా మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు? లేదు, అసలు అలాంటివి లేవు. ఎందుకంటే ఇట్స్ ది స్పాట్ వే వి వర్క్ అండి. అంటే ప్రైవసీకి అనేది అక్కడ లేదు. మన అయితే మన మూవీలో మనం యాక్ట్ చేస్తున్నామంటే దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జస్ట్ మేము భద్రాచలంలో షూట్ చేస్తున్నాము. హ్యూజ్ క్రౌడ్ అనమాట, మామూలు క్రౌడ్ నెవర్ సీన్ అంత క్రౌడ్ అనమాట. కూర్చున్నారు. అండ్ వెన్ ఎవర్ వీఆర్ ప్రాక్టీసింగ్ దే యూస్ టు షౌట్, వాంటెడ్లీ షౌట్ చేస్తుంటారు. సో దట్ వన్ టైమ్ ఐ ఫేస్ లైక్ దట్ అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు కోఆపరేట్ చేస్తారు, బట్ వన్స్ దీస్ పీపుల్ ఐ డోంట్ నో వాళ్ళకి కొంచెం కాంకీగా ఉండారు అండ్ దే వర్ కీప్ ఆన్ షౌటింగ్. మాకు అసలు వినపడేది కాదు. ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్. దట్ టైమ్ వి జస్ట్ ఓన్లీ థాట్ అనమాట, ఎలాగైనా తొందరగా చేసేస్తే తొందరగా అయిపోతుంది. సో ఇఫ్ యూ గెట్ డిస్టర్బ్ అవుతున్నాం టేక్ మీద టేక్ వెళ్తుంటుంది అనమాట. సో వి జస్ట్ థాట్ అండ్ జస్ట్ కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఐ వాజ్ జస్ట్ ఈ డిస్టర్బెన్స్ అంతా పక్కన పెట్టేసి డిడ్ వన్ షాట్ వెళ్ళిపోయామన్నమాట. అంటే మనకి యాక్టింగ్ లో వచ్చేసి ప్రైవసీ అనేది లేదు. ఇట్స్ లైక్ ఇట్స్ అ వర్క్. ఇప్పుడు మీరు ఫోకస్డ్ గా ఉండాలి అండ్ మీరు మీ పని మీద ధ్యాసగా ఉండాలి. బికాస్ మీరు డిస్ట్రాక్ట్ అయ్యారంటే ఆ డిస్ట్రాక్షన్ ఇట్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ ఇట్ విల్ షో ఇన్ ద మూవీ అండ్ బ్లేమ్ విల్ కమ్ దట్ ద స్టార్ డిడ్ంట్ డు అ గుడ్ జాబ్. బట్ అక్కడ జరుగుతూ ఉండే డిస్టర్బెన్స్ గురించి లైఫ్ లాంగ్ మనకే ఉంటుంది అది. ఇప్పుడు నేనైనా తప్పు చేశాను ఆ మూవీలో అంటే ఆ మూవీ చూసేటప్పుడు నాకు ఎప్పుడు కొడుతుంటది అసలు, అయ్యి ఇక్కడ మిస్ అయ్యామే. అవును. We have another caller, Siva. His name is Yogendran. Let me put you to him. Yeah, hello. వినబడుతుందా అండి? Yeah, వినిపిస్తుంది Yogendran. Say, please talk. How are you? From where are you calling? నమస్కారం అండి, నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను, ఇండియా నుంచి. శివ గారు నమస్కారం అండి. నమస్తే. యోగేంద్ర సార్ మిమ్మల్ని? అవునండి, ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నానండి. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి టు బోత్ యూ అండ్ అను రాధా. థ్యాంక్స్ అండ్ విష్ యూ ద సేమ్. సో మీరు చెన్నైలో ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను చెన్నై తిరువన్మూరు నుంచి మాట్లాడుతున్నానండి. తిరువన్మూరు ఎక్కడ? మీకు థర్డ్ సివర్ రోడ్ తెలుసా? యాక్చువల్గా వచ్చేసి మేము అక్కడే ఉండేదండి. మీన్స్ లైక్ మా పేరెంట్స్ వాళ్ళు అక్కడే ఉంటారు తిరువన్మూరు. నైబర్స్ మాట మీరు. నైస్ టు హియర్ అండి, నైస్ టు హియర్. నైబర్స్. సారీ శివ గారు,
I have to confess, Andy, I am a big fan of your wife, Madhumita Garu. I have been a long time fan of her, starting from Manmadudu till Arai Moonra Maidal Karul movie lo. So I am very happy to be speaking to someone to be who is so closely related to her, especially her husband. So please pass on my regards to Mrs. Madhumita Garu. Definitely. She will love to. And Arya is my all-time favorite film, and Arya ni 1,000 times చూసుంటాను. But so I'm so happy that you are also there in Arya. Thank you so much. Thank you. Yeah. Go ahead. మాట్లాడండి శివ, చెప్పండి. చెన్నైలో సో వాట్ యు డూ అన్న? ఏం చేస్తుంటారు అక్కడ? నేను ఐఎమ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఓకే. యోగేంద్రన్ గారు, హౌ వాజ్ యువర్ పండుగ? హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? ఎలా చేసుకుంటున్నారు? అంతా బాగుంది, చాలా బాగుందండి. అంటే పొద్దున్న 3:30కి లేచాము. సూర్యుడు ఉదయించే ముందే లేచాము 3:30కు 4 గంటలకు. మళ్ళా స్నానము అండ్ ఆల్ దోస్ పూజ అయిపోయి సచ్ అ నైస్ డే. ఇవాళ చాలా ప్లెజెంట్ డే అన్నమాట. Oh, wonderful. And do you always listen to this show, Yogendran Garu, Rangoli with Radha? This is my whenever I am home on Saturdays, Andy, I make it a point to dial into your show, Andy. And today especially నేను చూసాను తెలుగు వాణిలో it was mentioned, that Madhumita Garu and Shiva Garu will be there, so it was all the more reason for me to dial in. And and especially for a fan to get a chance to speak to a star, to someone that you appreciate so much, and you have a deep fan base inside you, so it's all the more reason for me to dial in, Andy. And it was so nice talking to Shiva Garu. Thank you so much. Very nice of you, Yogi Garu. So we will catch up with you again next show, and have a happy and rocking Pandaga. Same to you, Andy. Thank you. Bye. Yes, bye. సో శివ గారు, ఎక్కడి నుంచి మీకు ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు? లండన్ అయింది, చెన్నై అయింది, నెక్స్ట్ ఎక్కడి నుంచి we will wait and watch. And not to mention, your wife is extremely popular. She has a big fan base. Yeah. Chennai, she's done more of Tamil movies, anamata. So, and she's popular there. Yes, I understand. And ఇప్పుడు మనకి మీ ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. దే ప్రైజ్ యూ, దే సీ ఆల్ ద గ్లిప్స్ అండ్ గ్లామర్ దట్ యూ ఆఫర్ ఆన్ ద స్క్రీన్, బట్ యూ ఆర్ టెల్లింగ్ అస్ అబౌట్ ఎంత డిఫికల్ట్ గా ఉంటది అక్కడ, ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది. అండ్ మీకే మీ యూ జస్ట్ లుక్ ఎట్ ద మూవీ అండ్ ఓ ఈ సీన్ ఇంకొంచెం బాగా చేసిండొచ్చు అని కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఓన్లీ వన్ థింగ్ అండి, నేను after when I became little matured in acting, I just had only one focus anamata. See, in a second there is 24 frames. అంటే in a second లో 24 frames roll అవుతుంది అనమాట. సో ఒక్క ఫ్రేమ్ కూడా మనం వేస్ట్ చేయకుండా యాక్ట్ చేయాలనేది నా డెడికేషన్. సో ఐ కీప్ ఆన్ ఇట్. ఓకే. ఈవెన్ వన్ ఫ్రేమ్ ఇన్ a second there is 24 frames. సో ఒక్క ఫ్రేమ్ కూడా మనం మిస్ చేయకూడదు, మన పర్ఫార్మెన్స్ అట్లా మిస్ అవ్వకూడదు అనే నా ఫోకస్ ఉంటుంది. So if you have that type of dedication and focus on what you're doing, definitely love your character. ఎలా వచ్చేసి న్యాచురల్ గా చేస్తాను. I got more of names saying that natural అని, బట్ అది రావడానికి నిజంగా వచ్చేసి అది చాలా కష్టం లేదు. న్యాచురాలిటీ అనేది. అవును. Anywhere they should not be like we are acting natural. We have to live on the character. ఎగ్జాక్ట్లీ. ఇది మా సొగ్గాడి లవ్ స్టోరీ నుంచి నీకు మనసిస్తా పాట ప్లే చేద్దామా శివ గారు? or do you just think we should continue talking? Okay, shall we go ahead and play it?
Yeah, we'll go ahead and play it. And Shrotalu, please stay tuned. Song ayin ventane we will again connect with Siva Garu, and you are very welcome to go ahead and talk to him and express all your love to him and his wife. So coming up for you on Telguvani Radio right now, Neeku Manasistam from Idi Maaso Gadi Love Story starring Siva Balaji. There you go. Pani pamaga passa, pani pamaga passa, la 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 la, la 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 la. నీకు మనసిస్తా, నిన్ను పెనవేస్తా, కన్ను చిటికేస్తే కౌగిలికి వస్తా, చలి వస్తావా, చలాయిస్తావా, ఓ ప్రియా నీ దయా దిల్ దే దియా. నీకు మనసిస్తా, మాట కలిపేస్తా, కన్నె వయసిస్తా, కౌగిలికి వస్తా, మురాలిస్తా, వరాలిస్తా, ఈ ప్రియా నీ దయా దిల్ దే దియా. నీకు మనసిస్తా, నిన్ను పెనవేస్తా. నే ఆగలేక నీ దారి కాస్తా, నా ప్రేమ లేఖ నీ పేర రాస్తా. దేశంగి ఎండలో నా నీడ నీజట, సీతంగి మంచులో నీ తోడు కోరుతా. నీకి నేనుకి మారది కథ. నీకు మనసిస్తా, మాట కలిపేస్తా, కన్నె వయసిస్తా, కౌగిలికి వస్తా, చలి వస్తావా, చలాయిస్తావా, ఓ ప్రియా నీ దయా దిల్ దే దియా. నీకు మనసిస్తా, మాట కలిపేస్తా. కాలాలు దాటే కలలు పండిస్తా, పన్నీరు మీద పూల పడవేస్తా. పున్నాగ పూలతో సన్నాయి పాడుతా, వెన్నెల్ల తోటలో నారేయి పంచుతా. జన్మకి ప్రేమకి ఒక్కటే కథ. నీకు మనసిస్తా, నిన్ను పెనవేస్తా, కన్నె వయసిస్తా, కౌగిలికి వస్తా, మురాలిస్తా, చలాయిస్తావా, ఈ ప్రియా నీ దయా దిల్ దే దియా. So my dear Shrotalu, you just heard Siva's favorite song, Neeku Manasista from Idi Maaso Gadi Love Story. It was wonderful, wasn't it? I know meelo chaala mandi wait chestunaru to talk to Siva and also his beautiful and talented wife Madhu Garu. If you are still trying to reach out, here is the number for Telguvani Radio. 442032391422. I repeat, 442032391422.
22. So pick up the phones and call us, and we are here waiting for you. Siva is here waiting for you, and Madhu will join us in just a little bit. And coming back to the show and having Siva right here with me, I'm going to go and ask him some more questions. So Siva, how do you celebrate Sankranti? And I know that you're a very mischievous person. So tell me, Siva, what is your most memorable incident? And ee time lo did you do some allari? Just go ahead and tell us about all your experience with Sankranti Pandaga. సంక్రాంతి పండుగ ఒకే ఒకటి గుర్తొచ్చిందండి, కానీ అది చెప్తేనే నవ్వు వస్తుంది అనమాట. నాకే నవ్వు వస్తుంది. ఏంటంటే ఎవ్రీ సంక్రాంతికి చెన్నైలో ఉన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ వి వర్ ఇన్ టీనేజర్స్, 13, 14, 15 ఏజ్ అండి. సారీ, we always we just do this kiting and అవన్నీ చేస్తాం అనమాట. And we don't buy this thread. We do our own manja. Manja మీకు ఐడియా ఉందా? మanja అంటే తెలుసా? తెలుసు. అన్ని పద్ధతులు. Yeah, everything we manufacture, we do it అనమాట. We do it on our own. సో ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో ఇది పెట్టారనమాట. ఇది వచ్చేసి ప్రిపేర్ చేస్తాం, అండ్ వి వర్ లైక్ హ్యావింగ్ ఎ టఫ్ కాంపిటీషన్ విత్ అవర్ ఆపోనెంట్ టీమ్ అనమాట. ఇది సంథింగ్ లైక్ ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా ఉంది. సో ఏంటంటే బాగా చేయాలి అనేసి వి బాట్ ఆల్ ది బెస్ట్ మెటీరియల్స్ అండ్ వి హీటెడ్ అప్ అండ్ వి వర్ మిక్సింగ్ ఇట్ అండ్ వి ఆర్ డూయింగ్ ఇట్. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే గ్లాస్ they mix this, even this podi, glass podi powder, glass powder. So that was original కాదు అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నారు. బయట ఉండే ఒరిజినల్ కాదు, మనమే చేసుకుంటే. Looks like we have a caller. Who is talking? Hello. Yeah, my name is Shyam Prakash. ఎక్కడి నుంచి చేస్తున్నారు? గుర్గావ్ నుంచి అండి, ఢిల్లీ నుంచి, ఇండియా. Oh wow! Now we have a caller from Delhi, India. So welcome to the show, Rangoli with Radha. And how is your Sankranti? సంక్రాంతి బానే జరిగిందండి. Okay. హ్యాపీ పొంగల్ అండి. Thank you so much. Okay. And you have movie star Siva here. Okay. Hi Shyam garu, బాగున్నారా? ఢిల్లీ నుంచి అండి. బాగున్నారా మీరు? యా ఢిల్లీ నుంచి. బాగున్నారా? బాగున్నానండి. ఎవరు తెలిసిందా? శివ చెప్పండి. మాట్లాడుతున్నాను. హలో శ్యామ్ గారు, వినిపిస్తుందని మాట్లాడేది? శివ గారు, ఏమండి బాగున్నారా? బాగున్నానండి. అమ్మయ్య, బాగున్నారంటే ఇప్పుడు రియాక్ట్ అయ్యండి. బాగున్నానండి. ఓకే. విషయం సేమ్. ఆర్య మూవీలో ఉన్నారు అతనే కదండి? సేమ్ అదే శివబాలాజీ. ఇంట్రెస్ట్ ఒకే శివబాలాజీనే ఉంటుంది. చెప్పండి, మీది వాయిస్ రీసౌండ్ వస్తుందండి. రీసౌండ్ వస్తుందా? సారీ, అందుకే అనుకుంటా మీరు సరిగా వినిపించలేదు. మీరు శ్యామ్ గారు ప్లీజ్ మీ కంప్యూటర్ ఆర్ యువర్ రేడియో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ మ్యూట్, లేకపోతే మీకు రీసౌండింగ్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి. మీరు మ్యూట్ చేశాక మాట్లాడండి. రేడియో మ్యూట్ చేసి మాట్లాడండి. The same Siva from the same hit movie Arya is here, so don't worry, it's the same person. Original Siva is here. అది నేనే చెప్పాను. Sam garu, are you still online? Looks like some problem. I don't know, maybe he disconnected. Lekapothe he put himself on mute, I don't know. Anyway, Siva, we will keep continuing and hopefully Shyam garu will call us and connect with us again. Sure. So ఏమైందంటే గ్లాస్ పౌడర్ కావాలి, ఒరిజినల్ దొరకదు, మనమే చేయాలి, అది చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. అయితే ఫ్రెండ్స్ చెప్పారు కదా, కరెక్టే కదా అనేసి నేను కూడా వచ్చేసి బయట ఒక ట్యూబ్ లైట్స్ ఏదో మన వేస్ట్ గార్బేజెస్ ఏమైనా ఉంటే అది తీసుకొని వచ్చేసి మేము ఇంకా దాన్ని స్మాష్ చేసి ఇంకా రెడీ చేస్తాం అనమాట పౌడర్ ని. ఎంత చేసినా కూడా అది వచ్చేసి అంత నైస్ గా రావట్లేదు. బ్రిలియంట్ ఐడియా అనిపించింది అనమాట. ఏంటంటే తీసుకొని మొత్తం గ్లాస్ పౌడర్ ని
మిక్సీ జార్లో వేసి మిక్సీలో కొట్టేశానండి. ఓ మై గాడ్. మా అన్నకి ఆ విషయం తెలిసి నన్ను చిత్తంగా బాధపడుతుండే. అది లైఫ్ లో మర్చిపోలేదు. దట్ వాజ్ అ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ సంక్రాంతి రోజు. సో మీరు వెళ్ళి గ్లాస్ పీసెస్ తీసుకెళ్లి బ్లెండర్ లో వేసేసారా? బ్లెండర్ లో వేసి మిక్స్ చేసేసి దాన్ని తీసుకొని వచ్చేసి బిజీగా మేము వచ్చేసి వర్క్ చేస్తున్నాం అనమాట. బ్లెండర్ పోయిందా? ఐ డోంట్ నో, బ్లెండర్ పోయిందో లేదు కానీ నాకు మాత్రం వాతలు పడింది. Of course. We have another caller, Siva. I don't know who this is. Hello, namaste. Evarandi? My dear caller. Namaste. Call drop అయిపోయింది. Sorry. Please try again, my dear caller. We are waiting for your calls only. I know you are very anxious to talk to Siva garu. Please try once. Hello. హలో, మీ పేరండి? హలో హలో, నమస్తే. ఎవరండి? మీ పేరేంటి? నా పేరు మణి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మణి గారు? హైదరాబాద్ నుంచి అండి. ఓ, హైదరాబాద్ నుంచి. వండర్ఫుల్. సో చెప్పండి, ఎలా ఉన్నారు? హ్యాపీ పండగ. ఎలా చేసుకుంటున్నారు పండగ? హ్యాపీ పొంగల్ అండి. మీకు కూడా హ్యాపీ భోగి. ఈ రోజు యాక్చువల్ గా ఇక్కడ అవును, థ్యాంక్ యూ. ఇప్పుడే భోగిపల్లి కార్యక్రమం అవన్నీ జరిగినాయి. రేపు హ్యాపీ పొంగల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండి చాలా బాగా కూడా చాలా కూల్ గా ఉంది, చాలా బాగుంది. మీకు కూడా హ్యాపీ పొంగల్ అండి రాధా గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మూవీ స్టార్ శివ గారు ఉన్నారు. నమస్తే చెప్పండి. ఓకే శివ గారు, హ్యాపీ పొంగల్ శివ గారు. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ అండి. మీ వైఫ్ కూడా ఉన్నారా అక్కడే? యా ఉన్నారు. జస్ట్ అంటే షీఈస్ నాట్ జాయిన్ అనమాట. షీల్ బి జాయినింగ్ us. She'll join us in just a little bit. ఈ పిక్చర్స్ ఏంటంటే ఆర్య కంటే కూడా సంక్రాంతిలో చాలా గుర్తుండిపోయే ఇదండి. మీకు చాలా ఫ్యామిలీ డ్రామాలో. ఉమ్మడి కుటుంబం ఇది. మాది ఉమ్మడి కుటుంబం అంటే మేము ఆల్రెడీ ఇప్పుడు కాదు కానీ అసలు అట్లాంటి ఫ్యామిలీస్ నుంచే వచ్చాము. చాలా చాలా బాగుంటుంది. ఏం చేస్తుంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ ఏనండి. మామూలుగా ఈ తెలుగు వాణి దాంట్లో హ్యాపీ విత్ హిమా ప్రోగ్రామ్ కూడా మాట్లాడాను. హిమా మాకు కోడలు అవుతుంది. తను ప్రస్తుతం ఇండియాలోనే ఉంది. నేను ఈ కాల్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. లక్కీగా దొరికింది. శివ గారు, నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానండి. సైనిక్పూరి. సైనిక్పూరి అండి. బాగున్నారా? మీరేంటి ఇప్పుడు పిక్చర్స్ ఏమున్నాయి ఇంకా మీవి? ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి, మన సిద్ధు శ్రీకాకుళం డైరెక్టర్ అండి ఈశ్వర్ రెడ్డి గారిని. ఈజ్ డైరెక్టింగ్ మూవీ 50% అయిపోయింది. మల్టీకాస్టే. నేను జగపతి బాబు గారు, శ్రీహరి అందరు కాంబినేషన్ అనమాట. ఓకే ఓకే. ఆర్యాలో కూడా చాలా బాగుంటారు, బాగా చేశారు. కానీ అందులో ఇంకా కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది. అదైతే అసలు చాలా బ్రదర్ గా, వెంకటేష్ బ్రదర్ గా అందరూ అట్లా కలిసి చేయటం అనేది చాలా బాగుంది. చాలా గుర్తుండిపోతుంది అది. చాలా సంతోషం. మీ వైఫ్ కూడా చాలా బాగుంటారు. మీరు ప్రోగ్రామ్స్ జెమినీలో అట్లా అంతా చూసానండి. మీరు లైవ్ ప్రోగ్రామ్స్ కి వస్తుంటారు కదా, గేమ్స్ కి అట్లా. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు ఫర్ యువర్ కాల్. అండ్ పండుగ చాలా బాగా చేయండి. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ టుడే అండ్ we enjoy talking to you and we will see you again in the next show. ఓకే రాధా గారు, థ్యాంక్స్ అండి. మీ వాయిస్ చాలా బాగుంటది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హ్యాపీ పొంగల్ అండి అందరికి. తెలుగు వాణి వాళ్ళందరికీ కూడా నా తరఫున హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ we have one more call. ఎవరండి? నమస్తే. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు పుల్లా భీమన్ అండి. హలో పుల్లా గారు, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?